హాస్పిటల్స్ లో జిమ్స్, కసరత్తుల ట్రీట్మెంట్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నటుడు శింబు జీవితంలో అనూహ్య విషయాలు చాలా జరిగాయని చెప్పవచ్చు. అందుకే ఆయన్ను సంచలన నటుడు అంటారు. బాల నటుడిగా పరిచయం అయిన శింబు సీనియర్ దర్శక నటుడు, నిర్మాత టి రాజేందర్ వారసుడన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. శింబు కూడా బహుముఖ ప్రతిభావంతుడు. నటుడిగా, దర్శకుడిగా, గాయకుడిగా, గీత రచయితగా, సంగీత దర్శకుడిగా ప్రతిభను నిరూపించుకున్నారు. ఇప్పుడు స్టార్ హీరోల్లో ఒకరిగా రాణిస్తున్నారు. నటుడిగా బిజీగా ఉన్న ఆయన ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న థగ్ లైఫ్ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించారు. మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కమల్ హాసన్ సొంతంగా నిర్మిస్తున్న చిత్రంలోనూ నటిస్తున్నారు. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఇందులో శింబు చాలా కాలం తరువాత ద్విపాత్రాభినయం చేయనుండడం విశేషం. ఇది ఆయన నటించే 48వ చిత్రం అవుతుంది. దీని తర్వాత మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. ఇకపోతే 41 సంవత్సరాల శింబు ఇప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అన్నది తెలిసిందే. అయితే నటి నయనతారతో ప్రేమలో మునిగి తేలిన శింబు అది పెళ్లికి దారి తీయకపోవడంతో ఆ తర్వాత నటి హన్సికతో ప్రేమ పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయింది. అయితే తన కొడుకుది ప్రేమ వివాహమే అవుతుందని టి రాజేందర్ ఆ మధ్య బహిరంగంగానే చెప్పారు. తాజాగా నటి నిధి అగర్వాల్తో డేటింగ్లో ఉన్నట్లు ప్రచారం హోరెత్తుతోంది. 2021లో శింబు కథానాయకుడిగా నటించిన చిత్రం ఈశ్వరన్. ఇందులో నటి నిధి అగర్వాల్ నాయకిగా నటించారు. అప్పటి నుంచే వీరు డేటింగ్ లో ఉన్నట్లు ప్రచారం వైరల్ అయింది. అయితే కొద్ది రోజులకు ఆ ప్రచారం ఆగిపోయింది. కాగా తాజాగా మళ్ళీ శింబు, నిధి అగర్వాల్ డేటింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అంతేకాదు వీరి డేటింగ్ పెళ్లి వరకు వెళ్లనుందని, ఇందుకు ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించినట్లు, త్వరలోనే వీరు పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జోరందుకుంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం గమనార్హం.